మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్వీఎస్ ఆసుపత్రి కాలేజ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ఆదివారం ఎస్వీఎస్ ఆసుపత్రి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ను ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం హోస్ట్ చేశారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఎస్వీఎస్ డైరెక్టర్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కేజీ రెడ్డి ఆధ్వర్యంలో వాగ్దానం నిర్వహించిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని అన్నారు. ప్రస్తుత దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారని, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఎస్వీఎస్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం అవసరమన్నారు. ఆర్థోపెడిక్ కు సంబంధించిన ఎస్వీఎస్ ఆసుపత్రిలో సురక్షిత, అధునాతన, ఎక్విప్మెంట్, అన్ని రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోని బెస్ట్ ఆసుపత్రిగా ఎస్వీఎస్ ఆసుపత్రి అని ఆయన అన్నారు. అనంతరం పద్మావతి కాలనీ, కృష్ణా టెంపుల్ కమాండ్ నుంచి ఏనుగొండ వరకు వాక్థాన్లో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్వీఎస్ ఆసుపత్రి డైరెక్టర్, కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కేజీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన ఆర్థరైటిస్ డే వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు 700 వైద్య విద్యార్థులు డాక్టర్తో 5 కిలోమీటర్ల మేర వాక్థాన్ నిర్వహించామన్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రజల్లో ఆర్థరైటిస్ పైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆర్థరైటిస్ అంటే ఏమిటి, సర్జరీ లేకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడంతో కండరాలలో బలాన్ని పెంచి ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేయవచ్చు అన్నారు. దేశంలో 8 కోట్ల మంది ప్రజలు ఆర్థరైటిస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ఆసుపత్రి ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 500 మంది ప్రతినిధులు, 100 మంది ఫ్యాకల్టీతో నిర్వహించిన కాన్ఫరెన్స్ ఎంతో ఆహ్లాదంగా సాగిందన్నారు. నేటి కాన్ఫరెన్స్ లో ఆర్థోపెడిక్ విభాగం, ఆధునిక వైద్యం, రీసర్జరీ, మోకాల నొప్పులు, వెన్నుముక సర్జరీ, చిన్నపిల్లల ఇబ్బందులు, బాధలు, ఆపరేషన్ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు చర్చలు జరిగాయన్నారు. అందరు నిపుణులు ఐడియాలజీ సూచనలు పంచుకోవడం వల్ల నూతన సర్జన్లకు చాలా ఉపయోగపడింది అన్నారు. అహ్మదాబాద్ నుండి వచ్చిన నిపుణులైన డాక్టర్ నేరుగా మోకాల ఆపరేషన్లపై నెయిల్స్ లైవ్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించాలన్నారు. రోబోటిక్స్ ని రీప్లేస్మెంట్ సర్జరీలపై అవగాహన కల్పించారన్నారు. వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ఆధునికతను ఉపయోగించి వైద్యం చేయాలని పలువురు నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, రామరెడ్డి, కర్ణాకర్ రాజు, పీజీ డాక్టర్లు, వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలలో అవగాహన కల్పించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్గా చేస్తున్నాయి. సో దీంతో చాలా అవేర్నెస్ పెరుగుతుంది. సో నాకు ఇప్పుడు 73 ఇయర్స్, 60 ఇయర్స్లో మా బ్రదర్ నీ రీప్లేస్మెంట్ చేశాడు 2. సో డైలీ నేను 5 కిలోమీటర్స్ నడుస్తాను, ఒక ½ an hour ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. సో కంఫర్టబుల్ ఉంది. సో అదివరకైతే చాలా అసలు మనం ఏమైనా ఆలోచించాలన్నా కానీ ముఖాన్నే నొప్పులు ఉండేది. సో ఇప్పుడు అందుకొరకు అవన్నీ చెప్తారు. సో వీళ్ళు స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ చెప్తారు కాబట్టి మనకి చాలా ఉపయోగం. సో ఇక్కడి నుంచి మనం అక్కడికి వాకింగ్ చేసి, సో కనీసం కొంతమంది అయితే చూస్తారు ఏం జరుగుతుంది, వాకథాన్ అంటే ఏంటి ఇవన్నీ. సో మీరు కూడా చెప్తుంటారు కదా, న్యూస్ ఛానల్స్ చెప్పినప్పుడు అవేర్నెస్ మెయిన్ అవేర్నెస్ పెంచడానికి కాదు, అంటే దాని కొరకే ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళని అందరూ నడిచేవారు. నడిచేదానికి వాళ్ళు ఇష్టపడితే కూడా నడిచేదానికి టైం లేదు. అందువల్ల నడిస్తే ఎంత ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రాం అంటే నమస్కారం. అంటే కీళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రపంచంగా అవేర్నెస్ తీసుకురావడానికి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఆర్థరైటిస్ డేగా డిక్లేర్ చేశారు 12th అక్టోబర్. ప్రతి సంవత్సరము ఎస్వీఎస్ వాకథాన్ అని ఇక్కడి నుంచి అంటే వాకింగ్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే, ఉద్దేశం ఏంటిదంటే, వరల్డ్ ఆర్థరైటిస్ డేది ప్రజల్లో ఆర్థరైటిస్ అంటే ఏంటిది, అది ఎలా వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
వచ్చిన తర్వాత తొందరగా ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆపరేషన్ లేకుండానే ఏ విధంగా మనము మన జాయింట్స్ను కాపాడుకోగలుగుతాము, అది ఈ రోజు ఒక మెయిన్ ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేయాలి. జనరల్ ఏమవుతుందంటే మీరు చూసినట్టు ఊర్లలో సివియర్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటారు, చాలా రోజుల వరకు హాస్పిటల్కి రారు, భయపడి ఒక్కొక్కసారి తెలియక దీనికి ట్రీట్మెంట్ ఉండదు. చాలా వరకు ఇది మిడిల్ ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది, 50-60 తర్వాత. ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను, నాకు ట్రీట్మెంట్ అవసరమా అని చాలామంది రారు. కానీ అది నిజం కాదు. ప్రతి ఒక్కరూ అంటే జీవితం ఉన్నన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళంతటా వాళ్ళ సెల్ఫ్ కేర్ చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ప్రపంచంలో చాలామంది ఈ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. ఇండియాలో 8 crores పాపులేషను ఈ నీ ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారు. సో దీని గురించే మనము అవేర్నెస్ తీసుకురావాలని ఈ వాకథాన్ ఎస్విఎస్ తరఫు మేనేజ్మెంట్ తరఫున స్టూడెంట్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మీటింగ్ ఈసారి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేశాము. స్టేట్ కాన్ఫరెన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ వస్తున్నారు. నియర్లీ 300 to 400 డెలిగేట్స్, 70 వరకు ఫ్యాకల్టీ అక్రాస్ ది కంట్రీ వచ్చి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, లెక్చర్స్ ఇచ్చి లైవ్ సర్జరీస్ చేయబోతున్నారు. 9 to 6 ప్రోగ్రామ్ ఇది ఉంది. సో మీ అందరూ దీన్ని మెసేజ్ను స్ప్రెడ్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. సార్, ప్రధానంగా విలేజ్లో ఏదైతే కూలీ పని చేసుకునే వాళ్ళంతా కూడా ఈ ఆపరేషన్స్ కానీ మీకు సంబంధించిన బాధపడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యంలో అవగాహన ఉండి లేక వాళ్ళకి మీకు ఒక ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళు అప్పటికప్పుడు ఉపశమనం చేస్తారు. అట్లాంటి ట్రీట్మెంట్ పైన అవును, ఇంజెక్షన్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి ఈరోజు రేపట్లో. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అది సరైన పేషెంట్స్కు సరిగా ఇవ్వకపోతే చాలా డేంజరస్. చాలామంది మా దగ్గరికి వస్తున్నారు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ స్పెషల్లీ క్వాలిఫైడ్ లేని వాళ్ళతో తీసుకోకూడదు. ఎవరికి అవసరం ఉందో, నీ జాయింట్లో జనరల్లీ స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోకూడదు, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అందుకని చాలా వరకు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని పడుతుంది. అదరీ సమస్యలు రాకుండా ప్రధానంగా జనజీవనంలో ఎవరైతే డైలీ ఎట్లాంటి వ్యాయామం చేస్తే అవును, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అంటే దాన్నే జాయింట్ ప్రిజర్వేషన్, మన కీళ్ళను మనం రక్షించుకోవాలి. ఎలా అంటే మనం నడుస్తుంటే ఏమవుతుందంటే చిన్న దెబ్బలు తగులుతాయి, ఒకసారి యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగులుతాయి, లోపల డ్యామేజ్ ఉంటుంది. అది నార్మల్ ఎక్స్రేలో గుర్తుపట్టలేము. ఎవరికైతే ఈ చిన్న ఇంజరీస్ అయిన తర్వాత పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా మన కండరాలు స్ట్రాంగ్ ఉంటేనే మన జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది. మనం నార్మల్గా వాకింగ్ చేసినప్పుడు 50% వెయిట్ జాయింట్ పైన పడవాలి, 50% వెయిట్ కండరాలు తీసుకోవాలి. అందుకని మనము జాయింట్స్ హెల్తీగా ఉన్నప్పుడే, కండరాలు హెల్తీగా ఉన్నప్పుడే ఈ జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతుంది. సో ప్రతి కండరం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని చాలా ఇంపార్టెంట్. మినిమం 40 minutes బ్రిస్క్ వాకింగ్ చేయడం అనేది జాయింట్స్ హెల్త్ కొరకు చాలా ఇంపార్టెంట్. ఇది అంటే చాలా అంటే ఒక్కరోజు కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే స్క్రీనింగ్కు వచ్చారో వారికి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయగలుగుతాం తొందరగా గుర్తుపడితే. అయితే ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకు కూడా డిస్కౌంటెడ్ ప్రైస్లో, తక్కువ ప్రైస్లో ఆపరేషన్ చేయడానికి 12th October ప్రతి సంవత్సరము వరల్డ్ ఆర్థరైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు సెలబ్రేట్ చేస్తామన్నాం. ప్రతి సంవత్సరము ఎస్విఎస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసి వరల్డ్ ఆర్థరైటిస్ డే సెలబ్రేట్ చేస్తాము. వాకథాన్ అని, వాకింగ్ ఫ్రమ్ టౌన్ సెంటర్ నుంచి నియర్లీ 5 kilometers వాకింగ్ చేస్తాము. ఈరోజు నియర్లీ 700 people పార్టిసిపేట్ చేశారు ఈ వాకథాన్లో. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్థరైటిస్ గురించి జనరల్ పాపులేషన్లో అవేర్నెస్ తీసుకురావడము. ఆర్థరైటిస్ అంటే ఏంటిది,
ఎలా డయాగ్నోజ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెయిన్లీ ఎలా ప్రివెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివెన్షన్ అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. ఎనీ ఇంజురీస్ ఎనీ జాయింట్కు, స్పెషల్లీ నీ జాయింట్కు ప్రాపర్ డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ అవుతుంది. అదేవిధంగా మన రెగ్యులర్ ఎక్సర్సైజ్, బెస్ట్ మెడిసిన్ ఫర్ ప్రివెంటింగ్ ఆర్థరైటిస్ ఈజ్ ఎక్సర్సైజ్. మన నీ కండరాలను స్ట్రాంగ్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చాలా వరకు ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. మన దేశంలో 8 crores పీపుల్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాజ్ ఫర్ డిసెబిలిటీ. అందుకని ఇది ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఓన్లీ 10% ఆఫ్ ది పాపులేషన్కి ఆపరేషన్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తోసాఖాన్ అంటే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేస్తున్నాము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో. సో నియర్లీ 400 to 500 డెలిగేట్స్, 100 ఫ్యాకల్టీ అటెండ్ అయ్యి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, న్యూ డిస్కవరీస్, న్యూ ట్రీట్మెంట్స్ లైక్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి, న్యూ నెయిల్స్, అహ్మదాబాద్ నుంచి స్పెషల్ డిజైన్ సర్జన్ వచ్చారు. ఈరోజు లైవ్ సర్జరీ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, న్యూ సర్జన్స్ను ట్రైన్ చేయడానికి ఇది బిగ్ ప్లాట్ఫామ్. అందుకని అందరూ ఈ అవేర్నెస్ను సొసైటీలోకి తీసుకెళ్ళి జనరల్ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల చాలా వరకు ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. నీ రీప్లేస్మెంట్ ప్రివెంట్ చేయాలంటే ఇనీషియల్గా ఆర్థరైటిస్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుందో ఇనీషియల్గా డయాగ్నోజ్ చేసి ఆ రూట్ కాస్ను ట్రీట్ చేయడం వల్ల నీ రీప్లేస్మెంట్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.